ఒక్కరి కాంట్రిబ్యూషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, సినిమా తెరపైన కనిపించే యాక్టర్స్ వెనక ఉండే వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఉంటారు, ఎంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మనకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పేసి. సో ఈరోజు ఈ థ్యాంక్ యూ మీట్ అలా కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడమే అనమాట. సో ఇక్కడికి విచ్చేసిన మా శంబాలా టీమ్, హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవ్రీబడి. సో ఎస్, షైన్ పిక్చర్స్ బ్యానర్ పైన మహీధర్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ గారు ఈ కథని ముందుగా నమ్మి, నిర్మాతలు వస్తేనే సినిమా మొదలవుతుంది, సో అలాగా ఈ చిత్రాన్ని నమ్మి మన ముందుకు తీసుకొచ్చినటువంటి వాళ్ళిద్దరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ యుగంధర్ ముని గారు, డైరెక్టర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి, వెల్ డిజర్వ్డ్ థియేట్రికల్ సక్సెస్ మీకు. సో ఆద్యంతం మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చోపెట్టినటువంటి డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెప్పేస్తూ, అండ్ అఫ్ కోర్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకల గారు, హాయ్. సో అసలు టెర్రిఫిక్ బీజిఎం తోటి మనందరినీ కట్టిపడేశారు శ్రీచరణ్ పాకల గారు అని చెప్పాలి. సో ఇటువంటి టెక్నీషియన్స్తో పాటు అఫ్ కోర్స్ మా వండర్ఫుల్ యాక్టర్స్ ఆది గారితో పాటు అర్చన అయ్యర్ మన బ్యూటిఫుల్ ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్తో మనల్ని మెస్మరైజ్ చేశారు. అండ్ అఫ్ కోర్స్ మా వండర్ఫుల్లీ టాలెంటెడ్ యాక్టర్స్ అందరికీ కూడా హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు వీరందరినీ మనం అప్రిషియేట్ చేయబోతూ ఉన్నాము విత్ అ మొమెంటో, విత్ అ షీల్డ్. బట్ దానికంటే ముందు ఒక్కసారి మనం మా దిల్ రాజు గారి మాటలు, ఆయన విషెస్ కూడా వింటే బాగుంటుంది కాబట్టి ఎస్, మరి దిల్ రాజు గారికి వెల్కమ్ చెప్పే ముందు ఐ థింక్ ఐ షుడ్ వెల్కమ్ ఆది గారు ఆన్ టు ద స్టేజ్. శంబాలా సినిమాతో ఒక స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చినటువంటి ఆది పూడిపెద్ది గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ స్ట్రాంగ్ బ్యాక్ బోన్ సాయి కుమార్ సార్. సార్ ఒక్కసారి వెల్కమ్ చెప్పేద్దాం సార్. ఎస్, మీరిద్దరూ వేదిక పైన ఉంటే దిల్ రాజు గారిని వెల్కమ్ చెప్పేద్దాము. సో ఎస్, నౌ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆన్ టు ద స్టేజ్. శంబాలా టీమ్ని ఈరోజు విష్ చేయడానికి, ఇవాళ మా థ్యాంక్ యూ మీట్ని సెలబ్రేట్ చేయడానికి వచ్చినటువంటి దిల్ రాజు గారికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ఒక్క పిక్చర్ మీ ముగ్గురు, యా. ఐ థింక్ ఒక్కసారి ఈ పిక్చర్లో మా ప్రొడ్యూసర్స్ కూడా జాయిన్ అయితే బాగుంటుంది. సో మహీధర్ రెడ్డి గారు అండ్ రాజశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ యుగంధర్ ముని గారు, డైరెక్టర్ గారు వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ అర్చన అయ్యర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ద ఫోటో. శ్రీచరణ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ప్లీజ్. ప్రవీణ్ గారు, డిఓపి ప్రవీణ్ గారు టు ప్లీజ్ జాయిన్. ఎస్, ఐ థింక్ ఒక్కసారి టీం అందరూ కూడా ఆన్ స్టేజ్ వచ్చేస్తే ఒక బిగ్ గ్రూప్ పిక్చర్ తీసుకుందాము. రిక్వెస్టింగ్ ఆల్ ద యాక్టర్స్, టెక్నీషియన్స్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్, రైటర్స్. శ్రవణ్ గారు, రాజ్ కుమార్ మాస్టర్, ఆయిషా గారు, టెక్నీషియన్స్ అందరు రండి ప్లీజ్. ఎవరైనా మర్చిపోయింటే కూడా రండి పైకి ప్లీజ్.
ఐ థింక్ దిస్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ షోస్ ఒక సినిమా వెనుక ఎంతమంది కష్టం ఉంటుంది, ఎంతమంది కాంట్రిబ్యూషన్ ఉంటుంది అని చెప్పడానికి. ఐ థింక్ ఇది కూడా ఒక హాఫ్ ఆఫ్ ద టీమే అని చెప్పుకోవచ్చు. సో కంగ్రాచులేటింగ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఆల్ స్మైల్స్, cheers. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో అందరినీ కూడా కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. దిల్ రాజు సార్ని, సాయి కుమార్ సార్ని, ఆది గారిని మాత్రమే వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ థింక్ ఉన్నారు. శ్రీచరణ్ గారు. సో మనం షీల్డ్ ప్రజెంటేషన్లోకి వెళ్ళే ముందు డెఫినెట్గా ఐ వుడ్ రిక్వెస్ట్ దిల్ రాజు సార్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో థ్యాంక్ యూ మీట్ అనగానే నేను రాత్రి రావడం, దిల్ రాజు భయ్య మన ఫంక్షన్లు ఇంతకుముందు చేసిన ఫంక్షన్లు మిస్ అయ్యారు. ఆయన వస్తే ఎందుకంటే ఇండస్ట్రీ ఉండండి సార్, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే మనిషి, ప్రతి ఒక్కరి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మంచి సినిమా చేస్తే కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. నాతో పోలీస్ స్టోరీనిచ్చి ఆయనతో నా ట్రావెల్ ఉంది. సో అలాంటిది ఈరోజు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఆయన రావడం, ఆయన చేతుల మీదుగా, ఎందుకంటే షీల్డ్స్ తీసుకోవడం అన్నది ఆ రోజులో మా నాన్నగారి దగ్గర నుంచి చూసేవాడిని. 100 days ఆడితే నాకు షీల్డ్ వస్తుందా రాదా, షీల్డ్ వస్తుందా రాదా అని నాన్నగారు. ఆ తర్వాత పోలీస్ స్టోరీ ఫంక్షన్కి ఎంత ఆనందపడ్డారంటే, బాబు నువ్వు హీరోగా షీల్డ్ తీసుకున్నావురా అని. ఆ రోజు దాసనారాయణరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి నాకు పోలీస్ స్టోరీకి ఇవ్వడం జరిగింది. ఈరోజు మన యూనిట్ అందరికీ మొమెంటోస్ ఇవ్వడానికి దిల్ రాజు గారు రావడం నిజంగా, ఇప్పుడు ఆయన చెప్పినట్టు నిజంగానే ఇంతకుముందు ఫోన్ చేయలేదు, కానీ ఈరోజు ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే ఉంటారో లేదో, ఎంత బిజీయో నాకు తెలుసు. బాంబే వెళ్తున్నాను అన్నారు. టెన్షన్ స్టార్ట్ అయింది. ఎప్పుడు సార్ అన్నాను. సాయంత్రం అన్నారు. లక్కీగా మన వాళ్ళు 3 గంటలకే అన్నారు. సార్ 3 గంటలకే సార్, మీరు వచ్చి షీల్డ్స్ ఇచ్చి ఒక బాబుని ఆశీర్వదించి టీంని అభినందించి మీరు బాంబే వెళ్ళండి సార్ అడగగానే వచ్చినందుకు ఫస్ట్ మనం అందరం కలిసి దిల్ రాజు గారికి పెద్ద థ్యాంక్స్ చెప్తూ ఆయనకి సార్